హలో గైస్, మీరు కొత్తగా ఏదైనా స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటున్నారా లేదా ఆల్రెడీ స్టార్టప్లో ఉన్నారా? అయితే మీకు స్టార్టప్ సంబంధించిన కొన్ని టెక్నికల్ అంశాలు అయితే ఖచ్చితంగా తెలుసుండాలి. వాటిలో ఒకటే నా జీటీఎం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. జీటీఎం, గో టు మార్కెట్ స్ట్రాటజీ. అసలు ఈ జీటీఎం అంటే మీరు ఏదైనా కొత్త ప్రోడక్ట్ని మార్కెట్లో లాంచ్ చేసే సమయంలో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం మీరు ఏ యాక్షన్ ప్లాన్ అయితే తీసుకుని స్ట్రాటజీ అప్లై చేస్తారో దాన్ని జీటీఎం అంటారు. కాస్త అర్థమయ్యేలా మాట్లాడుకుంటే కనుక, ఉదాహరణకి మీరు కొత్తగా ఒక ఐటెం కనిపెట్టారు. ఎగ్జాంపుల్ సోప్ అనుకుందాం. సోప్స్ ఉన్న మార్కెట్లో, ఆల్రెడీ సోప్స్ సేల్ అవుతున్న మార్కెట్లో మీరు మీ కొత్త సోప్ని మీరు లాంచ్ చేయాలంటే వారిలో మీరు డిఫరెంట్గా కనబడేలా యూనిక్గా మీ ప్రోడక్ట్ యొక్క యూఎస్పీ ఏంటి, అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటి, ప్రైసింగ్లో తక్కువ ఉన్నారా, లేదా క్వాలిటీలో బెటర్ ఉన్నారా, లేదా ఇంకేదైనా అదర్ బెనిఫిట్స్ ఉన్నాయా, దాన్ని హైలైట్ చేస్తూ మీరు ఈరోజు లాంచ్ అవుతున్నారని ఆ చుట్టూ ఉన్న పబ్లిక్కి తెలిసేలా మీరు ఏం యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకుని, అంటే ఏ స్ట్రాటజీ అయితే కనుక మీరు అప్లై చేసి మార్కెట్లోకి వెళ్ళి ఆ జనాన్ని మీ వైపు లాక్కోవడానికి ప్రయత్నిస్తారు, ఆ స్ట్రాటజీనే జీటీఎం స్ట్రాటజీ, అంటే గో టు మార్కెట్ స్ట్రాటజీగా పిలవడం జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.